హాయ్ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? అరే ఏమన్నా మాట్లాడుతున్నారా మీరు? ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఒకసారి మన రామారావుకు సౌజన్య గ్రేట్ అప్లాస్ ఫ్రెండ్. రియల్ గా ఆసం ఆసం ప్రెజెంటేషన్, ఆసం ప్రెజెంటేషన్. ఓకే, ఆల్రెడీ మీకు చాలా మంది లీడర్స్ చాలా విషయాలు చెప్పినారు. నాకు తెలిసి కొత్త వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా, అంతా మన వాళ్ళు వీళ్ళంతా. ఓకేనా? కొన్ని విషయాలు మాట్లాడదాం మీతో. ఆర్ ఆనంద్ బోగ్రే చూడండి, శతస్కోప్ వేసుకొని మీటింగ్ చేశాడు. అర్థమైందా లేదా? ఎంత కన్సిస్టెన్స్ ఉండాలి. ఎస్ ఎస్ ఎస్. ఓకే, గుడ్. ఓకే, ఎస్ ఫ్రెండ్, ఎట్లుంది బిజినెస్? ఎట్లుంది న్యూ ఇయర్ అంతా? రాకింగ్, నాకు తెలిసి రాకింగ్. ఓకేనా? న్యూ ఇయర్ చాలా బాగా ఉండబోతుంది ఫ్రెండ్. ఓకే, ఆరు మీరు అందరు లీడర్షిప్ కాబట్టి కొన్ని చేంజెస్ మీకు ఆల్రెడీ జంగయ్య మెన్షన్ చేసింది A70 గురించి. A70 అనేది ఒక పెద్ద భూమ్. ఓకేనా? ఇది మీరు అర్థం చేసుకోవాలా, ఇది సీరియస్ గా తీసుకోండి. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఈ 2030, అంటే 20 అనేది ద సూపర్ పవర్ అన్నమాట. ఎంత పవర్ అంటే అంత పవర్. మన ఇండియా ఉంది కదా, సూపర్ పవర్ కంట్రీ అవుతుంది. వరల్డ్స్ ఎకనామిక్, ప్రపంచ ఎకనామిక్ శాసించే స్థాయికి వెళ్తుంది. మీరు అర్థం చేసుకుని మనం ఎటువంటి ఈ ఎరాలో ఉన్నాము. ఓకేనా? మీరు ఈ 5 సంవత్సరాలు పోగొట్టుకుంటే మీ లైఫ్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు. చాలా పెద్ద మిస్టేక్. ఈ 5 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ మీ లైఫ్ లో. గతం వదిలేయండి, భవిష్యత్తు వదిలేయండి, వర్తమానంలోకి రండి. గతం మీకు ఏం చేస్తుందంటే బాధ. ఓకేనా? భవిష్యత్ మిమ్మల్ని భయపడిస్తుంది, కానీ వర్తమానంలో మిమ్మల్ని ఆనందంగా పెడుతుంది. ఈ 5 సంవత్సరాలు మీ వర్తమానం, ప్రజెంట్ సిచ్యువేషన్, దీన్ని మీరు కరెక్ట్ గా పట్టుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వరల్డ్స్ ఏదైతే ఎకనామిక్ క్రైసిస్ నడుస్తుందో, ఇప్పుడు మీకు తెలుసా, ఇప్పుడు అవర్ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది ప్రపంచం అంతా. కానీ ఇండియాలో సూపర్ ఉంది ఎకనామీ. ఎందుకు చెప్పండి? ఇండియన్ ఎకనామీ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్. ఎందుకంటే ఇండియాలో ఉండే ఒక ఎవ్రీ సింగిల్ ఫ్యామిలీ, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక కంట్రీతో సమానం. వాళ్ళ దగ్గర అన్ని వనరులు ఉంటాయి. ఒక్క ఫ్యామిలీ కూడా గవర్నమెంట్ మీద డిపెండ్ కాదు, తెలుసా మీకు? వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. గవర్నమెంట్ దగ్గర ఏదైతే ఉందో ఇండివిజువల్ ఫ్యామిలీ దగ్గర అవన్నీ ఉంటాయి. అర్థమైందా? ఒకవేళ మీరు కామన్ గా చూడండి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చూసుకున్నాం అనుకోండి, ఏముంటాయి బిజినెస్ మ్యాన్ దగ్గర? 100 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. ఓకేనా? క్యాష్ ఉంటుంది, కోట్ల క్యాష్ ఉంటుంది. అదే నార్మల్ వ్యక్తిని చూడు, అతని దగ్గర కూడా భూమి ఉంటుంది, ఇండ్లు ఉంటుంది, కొద్దిగా గోల్డ్ ఉంటుంది, కొద్దిగా క్యాష్ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇండివిజువల్ మైండ్. అందుకే మన ఏదైతే భారత్ ఉందో, మన ఇండియా ఉందో, సూపర్ పవర్ కంట్రీ అవుతుంది 2030 కల్లా. దీంట్లో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలి. ఎప్పుడైతే మనం అంటే మనం ఇండిపెండెన్స్ గా గ్రో అయినప్పుడే. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తుంది, చాలా ఫాస్ట్ గా. ఈ గ్రోత్ లో మీరు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సరే ఏంటి సార్ ఈ గ్రోత్ లో పార్టిసిపేట్ చేయడం అని చాలా మంది నన్ను అడుగుతారు. ఎంవే బిజినెస్ లో మోస్ట్ ఇంపార్టెన్స్, నువ్వు ఎంత కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు ఈ 5 సంవత్సరాలు కన్సిస్టెంట్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేయి. కన్సిస్టెన్సీ ఉండాలి. నువ్వు 100 PV చేస్తావు, కన్సిస్టెన్సీ 12 నెలలు చేస్తావు. నువ్వు అప్పుడప్పుడు చేసే బిజినెస్ కాదు ఇది. నువ్వు క్లబ్లోకి వచ్చావు, కన్సిస్టెన్సీ. నువ్వు ప్లాన్ చెప్తావు, కన్సిస్టెన్సీ. టీమ్ బిల్డ్ చేస్తావు, కన్సిస్టెన్సీ. ఒకవేళ కన్సిస్టెన్సీ లేదనుకో ఫ్రెండ్, నువ్వు ఈ బిజినెస్ లో ఎక్కువసేపు ఉండలేవు. కన్సిస్టెన్సీ ఎప్పుడైతే నువ్వు మెయింటైన్ చేస్తావో నీ బిజినెస్ డూప్లికేషన్ మోడ్లోకి. పీపుల్ నిన్ను చూస్తారు, ఎంవేని చూడరు. ఎంవే వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది, ప్లాటినం సిల్వర్ పోయినాక. కానీ ఎవరైతే నాన్ సిల్వర్స్, నాన్ ప్లాటినం ఉండరో వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని జాయిన్ అవుతారు. మీరు ఎంత సీరియస్ ఉన్నారు, మీరు ఎంత కన్సిస్టెంట్ లో ఉన్నారు. చాలా మందికి ఒక భ్రమ ఉంటుంది, నా టీం యాక్టివ్ గా లేదు. నువ్వు యాక్టివ్ గా లేవు. నువ్వు యాక్టివ్ ఉంటే నీ టీం యాక్టివ్ ఉంటుంది. నా టీంలో మొమెంటం లేదు, నీ లోపల మొమెంటం లేదు. నీ లోపల మొమెంటం ఉంటే నీ టీం లోపల మొమెంటం ఉంటుంది. నా టీంలో వాల్యూమ్ అయితే లేదు, నీ వాల్యూమ్ అయితే లేదు. నువ్వు ఎప్పుడైతే పర్సనల్ సర్కిల్ క్లియర్ చేస్తావో వాళ్ళ వాల్యూమ్ ఆటోమేటిక్ గా గ్రోత్ లేక వచ్చేస్తుంది. ఓన్లీ బిజినెస్ కు కర్త కర్మ క్రియ. మీ అందరు చాలా మంది సిడీస్ ఉన్నారు, డైమండ్ పోవడానికి 6 మంది అక్కర్లేదు, ఓన్లీ ఫర్ యూ. నువ్వు డిసైడ్ అయితే డైమండ్ అవుతావు, నువ్వు డిసైడ్ అయితే 6 మంది వస్తారు, నువ్వు డిసైడ్ అయితే 6 టీంలు అవుతాయి, నువ్వు డిసైడ్ అయితే 6 ఆర్గనైజేషన్లు అవుతాయి. డిసైడ్ కావాల్సింది నువ్వు. మీ అప్లై అయినో, మీ డౌన్ అయినో ఇంకోరో కాదు, నువ్వు డిసైడ్ కావాలి.
ఈ 5 సంవత్సరాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ ఫ్రెండ్. అర్థమైంది. 50 నెలలు ఉంది కదా, 50 నెలలు చాలా టైం ఉంది కదా. నీ లైఫ్లో దీన్ని అసలు నువ్వు ప్రైజ్లెస్, నువ్వు అసలు దీన్ని లెక్క కట్టలేవు, అంత విలువైన నెలలు ఇవి. అందుకే దీన్ని కరెక్ట్గా మీరు మీ మెంటర్స్తో కూర్చొని ప్లానింగ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ కన్సిస్టెంట్. సెకండ్ వచ్చేసి ఫోకస్. దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? నీ బిజినెస్లో ఏం లోపం ఉంది సెర్చ్ చేసుకో. నీ బిజినెస్లో ఏం ప్రాబ్లం ఉంది ఫస్ట్ ఐడెంటిఫై చేయి, దాని మీద ఫోకస్ పెంచు. నీకు లెక్స్ లేవు, లెక్స్ మీద ఫోకస్ పెంచు. నీ టీంలో నెంబర్స్ లేరు, నెంబర్స్ మీద ఫోకస్ పెంచు. నీ టీంలో వాల్యూమ్ లేదు, వాల్యూమ్ మీద ఫోకస్. ఏ ఏరియాలో పెరగాలో అక్కడ పెంచాలి. మనం చూడండి, మన బాబు మన పాప ఉంటే ఆమె మ్యాథ్స్లో వీక్ అనుకో, ట్యూషన్ పెట్టిస్తాం, అక్కడ ఫోకస్ పెంచుతాం. లాంగ్వేజ్లో 4 ఉంటే అక్కడ మనం ట్యూషన్ కోచింగ్ ఇస్తాం. ఎందుకు? అక్కడ ఫోకస్ పెరగాలి. ఇప్పుడు మీ బిజినెస్లో ఏం తక్కువైందో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. నా బిజినెస్లో ఇది తక్కువైంది. నేను మళ్ళీ 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 చెప్పేది ఒకటే, అన్నిటికన్నా పెద్దగా తక్కువైంది నీ లోపలనే. యువర్ ఏ సూపర్ హీరో, యువర్ బిజినెస్ రాకింగ్. అది నేనైనా, మీరైనా, ఇంకొక ఎవరైనా కావచ్చు. నా బిజినెస్ వీక్ ఉందంటే నేను వీకు, నా బిజినెస్ స్ట్రాంగ్ ఉందంటే నేను స్ట్రాంగ్. మీరు కూడా ఇదే క్వశ్చన్ వేసుకోవాలి. నా బిజినెస్ చాలా ఫాస్ట్ మొమెంటం ఉంది, మీ బిజినెస్ మీరు మొమెంటంలో ఉండరు కాబట్టి. అర్థమైంది ఫ్రెండ్? కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంట్, ఫోకస్ అంత ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఏంటంటే, యువర్ విన్నర్ యువర్ బిజినెస్. నీ బిజినెస్ ఆటోమేటిక్గా విన్నింగ్లోకి వెళ్తుంది. నీకు విన్నింగ్ యాటిట్యూడ్ లేదనుకో, నీ బిజినెస్లో విన్నింగ్ యాటిట్యూడ్ పీపుల్ రారు. ఇంటర్నల్ వాయిస్ ఏమి ఉండాలంటే విన్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. అసలు ఈ మంత్ నా గోల్ ఏంటి, నా టీంలో ఏమేమి పిన్నులు వస్తున్నాయి, నా టీంలో ఎవరు ఎట్లా వర్క్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఫోకస్లో ఉండాలి. బై కంప్లైంట్ 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 ఎన్ని రోజులు చేస్తావు? కంప్లైంట్ చెప్పు. నీ దగ్గర ఎన్ని రోజులు ఉంది? చాలా తక్కువ టైం ఉంటుంది మన దగ్గర. మనం కంప్లైంట్స్ చేసే మూడ్లో ఉండద్దు, కాంప్లిమెంట్ ఇచ్చేటట్లు, క్లాప్స్ కొట్టేటట్టు ఉండాలి. మన టీంలో గ్రోత్ గురించి ఆలోచించాలి, సక్సెస్ గురించి. మనం ఎక్కువ కంప్లైంట్ మూడ్లో అనుకోండి, బిజినెస్ కూడా కంప్లైంట్ లేకెళ్తుంది. కంప్లైంట్ వదిలేయండి, ఓన్లీ ఫోకస్ యువర్ గ్రోత్. ఓకేనా? దీంట్లో చాలా మీకు అర్థం కాని విషయాలు ఏంటంటే, ఎంవే బిజినెస్లో చేసేది చాలా తక్కువ ఉంటుంది. బయట ట్రెడిషనల్ బిజినెస్లో అయితే మైండ్ సరిపోద్ది, అంత హార్డ్ వర్క్ ఉంటుంది బయట. మన బిజినెస్ చాలా సింపుల్ బిజినెస్. ఒక 3-4 స్టెప్పులు మనం చేయాలి, ఫిజికల్గా చేస్తాం. ఒక 5-6 స్టెప్పులు మనం హ్యాబిట్లు మార్చుకోవాలి, అంతే. మన అలవాట్లు మార్చుకోవాలి, సింపుల్. ప్రొడక్ట్స్ వాడతాం, ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తాం, పీపుల్కి బిజినెస్ గురించి మాట్లాడతాం. ఇవే మనం చేసే పనులు. మిగతా అన్ని కూడా మనకై మనం మార్చుకునేటి. అర్థమైందే ఫ్రెండ్? ధైర్యంగా ముందుకెళ్ళండి. ఎందుకంటే ఈ బిజినెస్కి ఇప్పుడు కావాల్సిందే ధైర్యం. ఎందుకంటే రాబోయే ఒక 5 సంవత్సరాల బిజినెస్ చాలా పెద్దగా బిల్డ్ కాబోతుంది. ఇంకోటి చెప్పనా, ప్రపంచంలో ఎప్పుడు క్రైసిస్ వచ్చినా ఎంవే బిజినెస్లో న్యూ డైమండ్స్ బ్రేక్ అయ్యారు, న్యూ క్రౌన్స్ బ్రేక్ అయ్యారు. నేను ఇండియా గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. రాబోయే 5 yearsలో ఇండియా నుంచి నా లెక్క ప్రకారం, నా విజన్ ప్రకారం ఒక 300 నుంచి 400 మంది కొత్త డైమండ్స్ రాబోతాం. దాంట్లో మన అందరం ఉండాలి ఫ్రెండ్. మనం లేకుండా అసలు డైమండ్షిపే కాదు, అట్లా మనం డిసైడ్ కావాలి. అందుకే మీరు ఇప్పుడు ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోండి. ఎందుకంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. రాబోయే 5 సంవత్సరాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్. ఏమి కాదు అనేది రాసుకోండి. ఏమి కాదు, ఏమి ఎందుకు కాదు, ఏమైనా అవుతుంది. మనం అప్పుడప్పుడు కొద్దిగా నెగ్లిజెన్సీగా ఉంటాం, ఏం కాదులే అని. ఏమి ఎందుకు కాదు, ఏమైనా అవుతుంది. నీ టీంలో నుంచి డైమండ్స్ వెళ్తారు, నీ టీంలో నుంచి ఈడీసీలు వెళ్తారు. మీరు చరిత్ర ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. పీపుల్ రిలాక్స్ ఉన్నారు, కింద నుంచి డైమండ్లు ఈడీసీలు వెళ్ళిపోయారు. మీ టీంలో అదే జరగబోతుంది. కానీ నువ్వు మేల్కొని ఉండాలా. నీ ఆర్గనైజేషన్కు నువ్వే కర్త కర్మ క్రియ. మెంటర్ జస్ట్ లైక్ టార్చ్ లైట్. నువ్వు ఆన్ చేసి ఆన్ అవుతాడు, ఆఫ్ చేసి ఆఫ్ అవుతాడు, లేదా వేరే వాళ్ళు వాడుకొని ఆన్ చేసుకుంటారు. సింపుల్. మెంటర్ చెప్పగలుగుతాడు, చూపించగలుగుతాడు, కానీ ఫాలో చేయాల్సింది నువ్వే. అందుకే రాబోయే 5 సంవత్సరాలు ఫుల్ ఫోకస్లో ఉండండి. మెంటర్తో కూర్చోండి, బీ కౌన్సిల్. ఓకేనా? ఎక్కడ మీ బిజినెస్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది దాన్ని ఐడెంటిఫై చేయండి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. రాబోయే 5 సంవత్సరాల్లో మీరు అందరూ కూడా ఈడీసీ డబుల్ ట్రిపుల్ డైమండ్స్ అవుతారు, క్రౌన్స్ అవుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. గో డైమండ్.